Good morning, all of you. I am K. Shivakumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanni University, Rajahmundry. మనం స్టాటిస్టిక్స్ పేపర్కి వచ్చేసరికి థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్ ఏంటి, ఫిఫ్త్ సెమ్లో 2 పేపర్స్ ఉంటాయి ఏంటి, 5A 5B. ఈ ఫిఫ్త్ సెమ్లో 5A 5B మనం ఆల్రెడీ 5A పేపర్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు 5B పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మనకి 5B పేపర్ టైటిల్ ఏంటి, శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఏంటి, శాంప్లింగ్ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. దీంట్లో ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకున్నాం. మనం ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటి, మనకి శాంప్లింగ్ థియరీ. ఏంటి ఫస్ట్ యూనిట్, శాంప్లింగ్ థియరీ. ఈ శాంప్లింగ్ థియరీలో మనం ఆల్రెడీ 2 క్లాసెస్ చెప్పుకున్నాం. ఆ 2 క్లాసెస్లో కూడా ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే. ఫస్ట్కి వచ్చి నేను డిస్కస్ చేసుకున్నాం ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే. ఈ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వేలో మనకి ఎన్ని 11 పాయింట్స్ ఉంటాయి. 11 పాయింట్స్ గురించి మనం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఏంటి 11 పాయింట్స్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే, అలాగే సెకండ్ వచ్చేసి డిఫైనింగ్ ది పాపులేషన్ టు బి శాంపుల్డ్, థర్డ్ది ద ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్, ఫోర్త్ది డేటా టు బి కలెక్టెడ్, ఫిఫ్త్ది ద క్వశ్చనేర్ అండ్ షెడ్యూల్, సిక్స్త్ది మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ఏంటి 2 మెథడ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. ఏంటి, డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్, మెయిల్డ్ క్వశ్చనేర్ మెథడ్. నెక్స్ట్ 7th వచ్చేసి నాన్ రెస్పాండెంట్, 8th వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ శాంప్లింగ్ డిజైన్, 9th వచ్చేసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్, 10th వచ్చేసి సమ్మరీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది డేటా, 11th వచ్చేసి ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫర్ ది ఫ్యూచర్ సర్వే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం, శాంప్లింగ్ ఎర్రర్స్, ఎక్స్ప్లెయిన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. శాంప్లింగ్ ఎర్రర్స్, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ చెప్పుకున్నాం. ఏంటి ఫస్ట్ది ఫాల్టీ సెలెక్షన్ ఆఫ్ శాంపుల్, అలాగే సబ్స్టిట్యూషన్, థర్డ్ ఏంటి ఫాల్టీ డెమోక్రేషన్ ఆఫ్ శాంపుల్ యూనిట్, ఫోర్త్ది ఇంప్రాపర్ చాయిస్ ఆఫ్ ది స్టాటిస్టిక్. ఇవి మనకి శాంప్లింగ్ ఎర్రర్స్. అదే నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్లో ఏమేంటి ఉంటాయి, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్లో 6 ఉంటాయి. నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్లో 6 టైప్స్ ఉంటాయి. ఏంటి, ఫాల్టీ ప్లానింగ్, అలాగే సెకండ్ వచ్చేసి రెస్పాన్స్ ఎర్రర్. రెస్పాన్స్ ఎర్రర్లో మళ్ళీ రెస్పాన్స్ ఎర్రర్ మే బీ యాక్సిడెంటల్, అలాగే ప్రెస్టేజ్ బయాస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ బయాస్ డ్యూ టు ఇంటర్వ్యూయర్, ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పాండెంట్ మెమొరీ. ఇవి ఉంటాయి అన్నమాట దీంట్లో రెస్పాన్స్ ఎర్రర్లో సబ్ గ్రూప్స్. అలాగే థర్డ్ ఏంటి నాన్ రెస్పాన్స్ బయాస్, ఫోర్త్ది ఎర్రర్ ఇన్ కవరేజ్, ఫిఫ్త్ది వచ్చేసి కంపైలింగ్ ఎర్రర్, 6th వచ్చేసి పబ్లికేషన్ ఎర్రర్. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే శాంపుల్ వర్సెస్ సెన్సెస్. శాంపుల్కి సెన్సెస్కి డిఫరెన్సెస్ అన్నమాట. శాంపుల్ వర్సెస్ సెన్సెస్. శాంపుల్ సర్వే అంతా ఒక సైడ్ రాసుకుంటాం, సెన్సెస్ సర్వే ఒక సైడ్ రాసుకుంటాం. చూడండి, శాంపుల్ సర్వేలో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏ శాంపుల్ పార్ట్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ ఫర్ అసెస్సింగ్ ది పారామీటర్స్. ఏంటి, ఏ శాంపుల్ పార్ట్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ ఫర్ అసెసింగ్ ది పారామీటర్స్. దీంట్లో ఏంటి, సెన్సస్ సర్వేలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ ఫర్ అసెసింగ్ ది పారామీటర్స్. శాంపుల్ సర్వేలో పార్ట్ ఆఫ్ ఏ పాపులేషన్ శాంపుల్ సర్వేలో పాపులేషన్ నుంచి కొంత శాంపుల్ అని తీసుకుంటాం. అవునా, శాంపుల్ సర్వేలు ఏంటి, పాపులేషన్ నుంచి కొంత శాంపుల్ అని తీసుకుంటాం. ఆ శాంపుల్ మొత్తానికి పారామీటర్స్ కనుక్కుంటాం. సెన్సస్ సర్వేలో అలా కాదు. పాపులేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి కూడా మనం పారామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ అసెసింగ్ ది పారామీటర్స్. పాపులేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి కూడా మనం పాపులేషన్ అనేది పారామీటర్ అనేది కన్సిడర్ చేస్తాం అన్నమాట. అదే శాంపుల్ సర్వేలో అయితే పాపులేషన్ నుంచి కొంత శాంపుల్ తీసుకుంటాం, ఆ కొంత శాంపుల్కి మాత్రమే పారామీటర్ కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి, శాంపుల్ సర్వేలో సెకండ్ పాయింట్ వచ్చేసి శాంప్లింగ్ రిక్వైర్స్ లెస్ కాస్ట్. ఏంటి, శాంప్లింగ్ రిక్వైర్స్ లెస్ కాస్ట్. శాంప్లింగ్ సర్వేలో కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. అదే సెన్సస్ సర్వేలో సెకండ్ పాయింట్ ఏంటి, ఇట్ రిక్వైర్స్ మోర్ కాస్ట్ దాన్ శాంప్లింగ్.
ఏంటి, ఇట్ రిక్వైర్స్ మోర్ కాస్ట్ దాన్ శాంప్లింగ్. అంటే శాంప్లింగ్ సర్వే కన్నా సెన్సస్ సర్వేలో కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ రిక్వైర్స్ లెస్ టైం. ఏంటి, శాంపుల్ సర్వేలో థర్డ్ పాయింట్ ఏంటి, ఇట్ రిక్వైర్స్ లెస్ టైం. అంటే తక్కువ టైంలో శాంపుల్ సర్వే చేయొచ్చు అనమాట. అదే సెన్సస్ సర్వేలో ఏంటి, ఇట్ రిక్వైర్స్ మోర్ టైం దాన్ శాంప్లింగ్. ఏంటి, ఇట్ రిక్వైర్స్ మోర్ టైం దాన్ శాంప్లింగ్. శాంప్లింగ్ సర్వేతో పోలిస్తే మనకి సెన్సస్ సర్వేలో ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఫోర్త్ పాయింట్ ఏంటి, ఇట్ రిక్వైర్స్ లెస్ మ్యాన్ పవర్. శాంపుల్ సర్వేలో ఇట్ రిక్వైర్స్ లెస్ మ్యాన్ పవర్ అనేది కూడా మనం తక్కువ యూజ్ చేస్తాం. దీంట్లో సెన్సస్ సర్వేలు ఏంటి, ఇట్ రిక్వైర్స్ మోర్ దాన్ పవర్ దాన్ శాంప్లింగ్. ఇట్ రిక్వైర్స్ మోర్ మ్యాన్ పవర్ దాన్ శాంప్లింగ్. సెన్సస్ సర్వేలో శాంపుల్ సర్వేతో పోలిస్తే మ్యాన్ పవర్ కూడా ఎక్కువ తీసుకుంటుందన్నమాట సెన్సస్ సర్వే చేయడానికి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ సైంటిఫిక్ మెథడ్. ఏంటి, ఇది శాంప్లింగ్ సర్వే అనేది సైంటిఫిక్ మెథడ్ అన్నమాట. సెన్సస్ సర్వే ఏంటి, ఇట్ ఈజ్ నాట్ ఏ సైంటిఫిక్ మెథడ్. సెన్సస్ సర్వే అనేది సైంటిఫిక్ మెథడ్ కాదు. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి ఇట్ ఈల్డ్స్ మోర్ ఎఫిషియంట్ రిజల్ట్స్. ఏంటి, ఇట్ ఈల్డ్స్ మోర్ ఎఫిషియంట్ రిజల్ట్స్. మనకి ఎఫిషియంట్ రిజల్ట్స్ అనేది ఇస్తుందన్నమాట శాంపుల్ సర్వే. అదే సెన్సస్ సర్వేలో ఇట్ ఈల్డ్స్ జనరల్లీ లెస్ ఎఫిషియంట్ దాన్ శాంప్లింగ్. ఇట్ ఈల్డ్స్ జనరల్లీ లెస్ ఎఫిషియంట్ దాన్ శాంప్లింగ్. శాంప్లింగ్తో పోలిస్తే తక్కువ ఎఫిషియంట్ రిజల్ట్స్ అనేది చాలా తక్కువగా ఇస్తుందని చెప్పాడనమాట. అదే శాంపుల్ సర్వేలో మోర్ ఎఫిషియంట్, చాలా క్లియర్గా ఎక్కువ ఎఫిషియంట్ రిజల్ట్స్ని ఇస్తుంది. కానీ సెన్సస్ సర్వే మాత్రం శాంపుల్ సర్వేతో పోలిస్తే చాలా తక్కువ రిజల్ట్స్ అనేవి ఇస్తుందన్నమాట. ఈ సెవెంత్ పాయింట్ ఏంటి, ఇట్ ఈజ్ ఆల్వేస్ ప్రాక్టికబుల్. ఏంటి, శాంపుల్ సర్వే ఎప్పుడు కూడా ప్రాక్టికబుల్గా ఉంటుందన్నమాట. అదే సెన్సస్ సర్వే ఏంటి, ఇట్ సమ్ టైమ్స్ ఇంప్రాక్టికబుల్. అంటే సెన్సస్ సర్వే కూడా ప్రాక్టికబుల్గా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఇంప్రాక్టికబుల్గా కూడా అది వర్క్ చేస్తుంది అన్నమాట. అదే శాంపుల్ సర్వే అయితే ఆల్వేస్ ప్రాక్టికబుల్, ఎప్పుడు కూడా ప్రాక్టికబుల్గా వర్క్ చేస్తుంది. సెన్సస్ సర్వే అయితే అది కూడా ప్రాక్టికబులే, కానీ అప్పుడప్పుడు ఇంప్రాక్టికబుల్గా కూడా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి ఏంటి, ఎయిత్ పాయింట్, ద అమౌంట్ ఆఫ్ లేబర్ అండ్ ది ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ద శాంపుల్ సర్వే ఈజ్ బెటర్ దాన్ సెన్సస్ సర్వే. ద అమౌంట్ ఆఫ్ లేబర్ and the expenses are involved in collecting information. The sample survey is better than census survey. Sample survey అనేది సెన్సస్ సర్వేతో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పాడు. అదే సెన్సస్ సర్వే చూడండి, టైమ్ అండ్ మనీ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ఫ్యాక్టర్స్ ఆర్ యూనివర్స్ ఈజ్ నాట్ టూ లార్జ్, ఏ సెన్సస్ మే బీ బెటర్ దాన్ ఎనీ శాంప్లింగ్ మెథడ్. టైమ్ అండ్ మనీ నాట్ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి, సెన్సస్ సర్వేలో టైమ్ అండ్ మనీ దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం, అది ఎంత అవుతుందన్నది కాదు, మనకి రిజల్ట్స్ అనేవి మనం కరెక్ట్గా చెప్పగలగాలి అనేది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. టైమ్ అండ్ మనీ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ఫ్యాక్టర్స్ ఆర్ యూనివర్స్ ఈజ్ నాట్ టూ లార్జ్. ఫ్యాక్టర్స్ అండ్ యూనివర్స్ ఆర్ నాట్ టూ లార్జ్, పెద్దగా. A census may be better than any sampling method. A census may be అంటే better than any sampling method. ఏ శాంప్లింగ్ మెథడ్ తో పోల్చిన సెన్సస్ మే బీ బెటర్ అని చెప్తున్నాడు. ఓకేనా, ఇక్కడికి మనకి శాంపుల్ వర్సెస్ సెన్సస్ అంటే చెప్పాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి దీంట్లో అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ ఓవర్ సెన్సస్. ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ ఓవర్ సెన్సస్. దీంట్లో ఫస్ట్ పాయింట్ చూస్తే ఏంటి, మనకి లో కాస్ట్ ఆఫ్ శాంప్లింగ్. ఏంటి, లో కాస్ట్ ఆఫ్ శాంప్లింగ్ చూద్దాం. ఇఫ్ డేటా
were to be collected for the entire population, the cost will be quite high. A sample is a small proportion of a population, so the cost will be lower if data is collected for a sample of population, which is a big advantage. అంటే ఏంటి, జనరల్గా మనం సెన్సస్ సర్వే చేస్తే పాపులేషన్లో ఉన్న ప్రతి యూనిట్ని కన్సిడర్ చేస్తాం, అవునా? సెన్సస్ సర్వే చేస్తే ఏం చేస్తాం, పాపులేషన్లో ఉన్న ప్రతి యూనిట్ని కన్సిడర్ చేస్తాం, అప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే శాంపుల్ సర్వేలో అయితే పాపులేషన్లో ఉన్న కొన్ని శాంపుల్స్ మాత్రమే కన్సిడర్ చేసి సర్వే కండక్ట్ చేస్తాం. అదే కదా చెప్పుకున్నాం ఇందాక, శాంపుల్ వర్సెస్ సెన్సస్లో ఫస్ట్ పాయింట్ అదినా ఏంటి, పాపులేషన్లో అయితే మనం ప్రతి యూనిట్ని కన్సిడర్ చేసి మనం సెన్సస్ సర్వే అనేది చేస్తాం, సో కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అదే శాంపుల్ సర్వేలో అయితే పాపులేషన్లో ఉన్న కొన్ని శాంపుల్స్ మాత్రమే కన్సిడర్ చేసి సర్వే కండక్ట్ చేస్తాం. కాబట్టి సెన్సస్ సర్వేలో కన్నా శాంపుల్ సర్వేలో మాత్రమే కాస్ట్ తక్కువ అవుతుందన్నమాట. అదే చెప్పాడు లో కాస్ట్ ఆఫ్ శాంప్లింగ్. మనకి దీంట్లో శాంప్లింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి సబ్ హెడ్డింగ్లోని దాని ఆన్సర్ ఉంటుంది, అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది. మనకి లో కాస్ట్ ఆఫ్ శాంప్లింగ్ అన్నాడు, సబ్ హెడ్డింగ్లోనే ఉంది కదా ఏంటి, ఇఫ్ డేటా వేర్ టు బీ కలెక్టెడ్ ఫర్ ది ఎంటైర్ పాపులేషన్ ద కాస్ట్ విల్ బీ క్విట్ హై. A sample is a small proportion of a population, so the cost will be lower if data is collected for a sample of population, which is a big advantage. ఏంటి దీంట్లో బిగ్ అడ్వాంటేజ్ అనేది, మనం సెన్సస్ సర్వే చేస్తే పాపులేషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని కన్సిడర్ చేసి సర్వే చేస్తాం, అప్పుడు మనకేమవుతుంది, కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అదే శాంపుల్ సర్వేలు అయితే మనం పాపులేషన్లో కొన్ని శాంపుల్స్ మాత్రమే తీసుకుని మనం సర్వే అనేది కండక్ట్ చేస్తాం. సో సెన్సస్ సర్వేతో పోలిస్తే మనకి శాంపుల్ సర్వేలోనే కాస్ట్ అనేది తక్కువ అవుతుందన్నమాట, దాన్ని బిగ్ అడ్వాంటేజ్గా చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏంటి, లెస్ టైం కన్జ్యూమింగ్ ఇన్ శాంప్లింగ్. ఏంటి, లెస్ టైం కన్జ్యూమింగ్ ఇన్ శాంప్లింగ్. చూడండి, యూజ్ ఆఫ్ శాంప్లింగ్ టేక్స్ లెస్ టైం ఆల్సో, ఇట్ కన్జ్యూమ్స్ లెస్ టైం దాన్ సెన్సస్ టెక్నిక్. tabulation, analysis, etc. take less time in the case of a sample than in the case of population. ఏంటి లెస్ టైం కన్జ్యూమింగ్ శాంప్లింగ్ అంటే కాస్ట్నే కాకుండా సెన్సస్ సర్వేతో కంపేర్ చేస్తే శాంప్లింగ్ సర్వే టేక్స్ లెస్ టైం అన్నమాట. కాస్ట్ మాత్రమే కాకుండా సెన్సస్ సర్వేతో కంపేర్ చేస్తే శాంప్లింగ్ సర్వే అనేది మనకి చాలా తక్కువ టైంలో కూడా మనం శాంపుల్ సర్వే అనేది చేయొచ్చు. అదే చెప్పాడు లెస్ టైం కన్జ్యూమింగ్ ఇన్ శాంప్లింగ్. ఏంటి, యూజ్ ఆఫ్ శాంప్లింగ్ టేక్స్ లెస్ టైం. యూజ్ ఆఫ్ శాంప్లింగ్ టేక్స్ లెస్ టైం. శాంప్లింగ్ యూజ్ చేయడం వల్ల చాలా తక్కువ టైంతో చేస్తాం అనమాట. యూజ్ ఆఫ్ శాంప్లింగ్ టేక్స్ లెస్ టైం ఆల్సో, ఇట్ కన్జ్యూమ్స్ లెస్ టైం దాన్ సెన్సస్ టెక్నిక్. సెన్సస్ టెక్నిక్తో పోలిస్తే మనకి శాంప్లింగ్ సర్వేలో తక్కువ టైం అవుతుందని చెప్పాడు. tabulation, analysis, etc. take less time in the case of a sample than in the case of population. కాస్ట్నే కాకుండా సెన్సస్ సర్వేతో కంపేర్ చేస్తే శాంప్లింగ్ సర్వే టేక్స్ లెస్ టైం. చాలా తక్కువ టైంలో శాంపుల్ సర్వే అనేది మనం కంప్లీట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి, స్కోప్ ఆఫ్ శాంప్లింగ్ ఈజ్ హై. ఏంటి, స్కోప్ ఆఫ్ శాంప్లింగ్ ఈజ్ హై. స్కోప్ ఆఫ్ శాంప్లింగ్ ఈజ్ హై అంటే ఏంటి, మనం కొన్ని పాపులేషన్ని టూ లార్జ్గా ఉంటాయి, అవునా, కొన్ని పాపులేషన్స్ అనేవి పెద్దగా ఉంటాయి. అలాంటప్పుడు సెన్సస్ సర్వే కన్నా శాంపుల్ సర్వే చేయడం వల్ల యూజ్ ఉంటుందన్నమాట. అది స్కోప్ ఆఫ్ శాంప్లింగ్ ఈజ్ హై అని చెప్పాడు. ఏంటి, మనం ఏదైనా పాపులేషన్ తీసుకున్నా కొన్ని పాపులేషన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, సెన్సస్ సర్వే కన్నా అక్కడ శాంపుల్ సర్వే చేయడం వల్ల యూజ్ ఉంటుంది, అంతే కదా. ఎక్కువ మనం
పాపులేషన్ అనేది ఎక్కువ ఉన్న ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, సెన్సస్ సర్వే చేసాం అనుకోండి, సెన్సస్ సర్వేలు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని కన్సిడర్ చేసి సర్వే చేస్తాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, మనకి టైం అండ్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది, ఎఫిషియెంట్ రిజల్ట్స్ కూడా టైం అండ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, ఎఫిషియెంట్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది అనమాట. కానీ శాంపుల్ సర్వేలు ఏంటి, పాపులేషన్లో కొన్ని శాంపుల్స్ మాత్రమే తీసుకుని సర్వే కండక్ట్ చేస్తాం. దానివల్ల ఏంటి, మనకి కాస్ట్ అండ్ టైము తక్కువ పడుతుంది. అవునా, ఇదే చెప్పాడు, స్కోప్ ఆఫ్ శాంప్లింగ్ ఈజ్ హై. ద ఇన్వెస్టిగేటర్ ఈజ్ concerned with the generalization of the data to study a whole population in order to arrive at generalization would be impracticable. Some populations are too large that their characteristics could not be measured. Before the measurement has been completed, the population would have changed, but the process of samples makes it possible to arrive at generalizations by studying the variables within a relatively small proportion of the population. ఏం చెప్పాడు, కొన్ని పాపులేషన్స్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి అలాంటి ప్లేస్లో మనం సెన్సస్ సర్వే కన్నా కూడా శాంపుల్ సర్వే చేయడం వల్ల మనకి యూజ్ ఉంటుందని చెప్పాడు. అదే కదా నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది ఏంటి, మనకి యాక్యురసీ ఆఫ్ డేటా ఈజ్ హై. ఏంటి, యాక్యురసీ ఆఫ్ డేటా ఈజ్ హై. చూడండి, యాక్యురసీ ఆఫ్ డేటా ఈజ్ హై అంటే ఏంటి, ఏ శాంపుల్ రిప్రజెంట్స్ ద పాపులేషన్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈజ్ డ్రాన్. ఇట్ పర్మిట్స్ ఏ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ డ్యూ టు ఏ లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్. మోరోవర్, కేర్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఈజ్ పాసిబుల్. Ultimately, the results of sampling studies turn out to be sufficiently accurate. అంటే ఏంటి, మనకి యాక్యురసీ ఆఫ్ డేటా ఈజ్ హై అంటే చూడండి, ఫీల్డ్ వర్క్ కేర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తే లార్జ్ పాపులేషన్ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి డేటాని అనలైజ్ చేసి ఎఫిషియెంట్ రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. ఏంటి యాక్యురసీ ఆఫ్ డేటా అంటే ఫీల్డ్ వర్క్ అనేది కేర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. మనం ఫీల్డ్ వర్క్ అంటే సర్వే కండక్ట్ చేసే ముందు మనం చేసే వర్క్ని ఫీల్డ్ వర్క్ అంటాం. అంటే పర్టికులర్ ఏరియా, అంటే అమలాపురంలో సర్వే కండక్ట్ చేయాలనుకున్నప్పుడు సర్వే కంటే ముందు మనం ఇప్పుడు జనాభా లెక్కలే సర్వే చేయాలనుకున్నాం. సర్వే కన్నా ముందు మనం ఫీల్డ్ వర్క్ అనేది చేయాలి. ఫీల్డ్ వర్క్ అంటే ఎలా చేయాలి, ఇప్పుడు అమలాపురం ఓన్లీ మున్సిపాలిటీ తీసుకోండి. అమలాపురం మున్సిపాలిటీ తీసుకుంటే ఈ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ వార్డు ఉంది, ఇవన్నీ ఫీల్డ్ వర్క్ చేసుకుని పైగా మళ్ళీ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఏ క్యాస్ట్ వాళ్ళు తక్కువ ఉంటారు, అలాగే ఈ వార్డులో ఓటింగ్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీ వార్డులో ఓటింగ్ ఎంత ఉంది, దాంట్లో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటామన్నమాట. క్యాస్ట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని అప్పుడు మనం సర్వే అనేది కండక్ట్ చేయడానికి తర్వాత సర్వే అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. దాన్ని ఫీల్డ్ వర్క్ అని చెప్తాం. ఈ ఫీల్డ్ వర్క్ని మనం కేర్ఫుల్గా కనుక ఎగ్జిక్యూట్ చేస్తే లార్జ్ పాపులేషన్ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి ఏంటి కేర్ఫుల్గా చేసాం అనుకోండి, మనకి ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, లార్జ్ పాపులేషన్ నుంచి పెద్ద పాపులేషన్ నుంచి శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేసి డేటాని అనలైజ్ చేసి మనం ఎఫిషియెంట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వగలం అన్నమాట. యాక్యురసీ ఆఫ్ డేటా ఈజ్ హై.
A sample represents the population from which it is drawn. It permits a high degree of accuracy due to a limited area of operations. Moreover, careful execution of field work is possible. Ultimately, the results of sampling studies టర్న్ అవుట్ టు బీ సఫిషియంట్లీ అక్యురేట్. అదే చెప్పాం అనమాట. ఫీల్డ్ వర్క్ అనేది మనం కేర్ఫుల్గా చేస్తే లార్జ్ పాపులేషన్ నుంచి కొన్ని శాంపుల్స్ మనం తీసుకుని వాటిని అనలైజ్ చేసి మనం ఎఫిషియంట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వగలం అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఏంటి, ఇంటెన్సివ్ అండ్ ఎగ్జాస్టివ్ డేటా. ఏంటి, ఇంటెన్సివ్ అండ్ ఎగ్జాస్టివ్ డేటా. ఇంటెన్సివ్ అండ్ ఎగ్జాస్టివ్ డేటా అంటే ఏంటంటే లిమిటెడ్ మెజర్మెంట్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ తీసుకుని మాత్రమే మనం డేటాని అనలైజ్ చేస్తాం అన్నమాట. ఏంటి, లిమిటెడ్ మెజర్మెంట్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ తీసుకుని మాత్రమే మనం డేటాని అనలైజ్ చేసుకుంటాం. దాన్ని ఇంటెన్సివ్ అండ్ ఎగ్జాస్టివ్ డేటా అంటారు. సో చూడండి, ద రిసోర్సెస్ available within an organization may be limited. Studying the entire universe is not capable of working successfully. Where limited resources exist, use of sampling is an appropriate strategy while conducting marketing research. The resources available within an organization may be limited. Studying the entire universe is not capable of working successfully. Where limited resources exist, use of sampling is an appropriate strategy while conducting marketing research. మన దగ్గర రిసోర్స్ ఏంటి, లిమిటెడ్ మెజర్మెంట్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ తీసుకుని మాత్రమే డేటాని అనలైజ్ చేస్తాం. అవునా, అంతేనా? లిమిటెడ్ మెజర్మెంట్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ తీసుకుని మాత్రమే మనం డేటా అనేది అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి సూటబుల్ ఇన్ లిమిటెడ్ రిసోర్సెస్. సూటబుల్ ఇన్ లిమిటెడ్ రిసోర్సెస్ అంటే రాసుకోలేదు మనం. సూటబుల్ ఇన్ లిమిటెడ్ రిసోర్స్ అంటే ఏంటంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు సెన్సస్ సర్వే కన్నా శాంపుల్ సర్వే చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తాయనేసి చెప్పుకుంటాం అన్నమాట. ఏంటి, మన దగ్గర రిసోర్సెస్ కనుక తక్కువగా ఉంటే సెన్సస్ సర్వే కన్నా శాంపుల్ సర్వే చేయడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనేసి ఈ సూటబుల్ ఇన్ లిమిటెడ్ రిసోర్స్లో చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి డిసడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్. మనకి ఎస్ఏలో కనుక అడిగాడు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ థియరీ అంటాడు. లేదా 5 మార్క్స్లో కానీ అడిగాడు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ అని లేదా ఎక్స్ప్లెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ థియరీ అని కానీ అడుగుతాడు అన్నమాట. ఓకేనా, దీంట్లో చూడండి డిసడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్. ఈ డిసడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్లో ఫస్ట్ చూసుకుంటే మనకేంటి, ఛాన్స్ ఆఫ్ బయాస్. ఈ ఛాన్స్ ఆఫ్ బయాస్ అంటే ఏం చెప్పుకుంటాం అంటే ఎవరైతే సర్వే కండక్ట్ చేస్తున్నారో ఆ ఎంప్లాయ్ శాంపిల్ని సెలెక్ట్ చేయడంలోనూ తప్పు ఉంటే బయాస్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వి ఫైనల్గా రాంగ్ కన్క్లూజన్ అనేది ఇస్తుంది. దాన్ని ఛాన్స్ ఆఫ్ బయాస్ అంటాం. ఏంటి, ఎవరైతే సర్వే కండక్ట్ చేస్తున్నారో అంటే సర్వే కండక్ట్ చేయడానికి చాలామంది పర్సన్ తీసుకుంటారు కదా, దాంట్లో ఒక పర్సన్ తీసుకోండి. ఎవరైతే సర్వే కండక్ట్ చేస్తున్నారో ఆ ఎంప్లాయ్, ఇప్పుడు నేనే అనుకోండి సర్వే కండక్ట్ చేస్తున్నాను, నేనే శాంపిల్ని సెలెక్ట్ చేయడంలో తప్పు ఉంటే అంటే పాపులేషన్ నుంచి కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటాను కదా, అప్పుడు ఆ శాంపుల్ని కలెక్ట్ చేయడంలో మనం రాంగ్ కనుక చేస్తే అక్కడ స్టార్ట్ అవుద్ది ఏంటి, బయాస్ అనేది అక్కడ స్టార్ట్ అవి ఫైనల్గా మనకి రాంగ్ కన్క్లూజన్ అనేది ఇస్తుంది. అవునా, ఫస్ట్లో వచ్చిన డిఫెక్ట్ వల్ల అది లాస్ట్ వరకు ఆ బయాస్ అలాగే కంటిన్యూ అవి లాస్ట్ మనకి రాంగ్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. అది ఛాన్స్ ఆఫ్ బయాస్. చూడండి, ఛాన్స్ ఆఫ్ బయాస్ ద సీరియస్ లిమిటేషన్ ఆఫ్
the sampling method is that it involves biased selection and thereby leads us to draw erroneous conclusions. Bias arises when the method of selection of sample employed is faulty. ఏంటి ఛాన్స్ ఆఫ్ బయాస్ అంటే ద సీరియస్ లిమిటేషన్స్ ఆఫ్ ది శాంప్లింగ్ మెథడ్ ఈజ్ దట్ it involves biased selection and thereby leads us to draw erroneous conclusions. Bias arises when the method of selection of sample employed is faulty. ఓకేనా, అది మాట మనకి ఏంటి ఛాన్స్ ఆఫ్ బయాస్ అంటే ఎవరైతే సర్వే కండక్ట్ చేస్తున్నారో ఆ ఎంప్లాయ్ మనకి శాంపుల్ సెలెక్ట్ చేయడంలోనూ తప్పు ఉంటే బయాస్ అనేది అక్కడ స్టార్ట్ అవి ఫైనల్గా మనకి రాంగ్ కన్క్లూజన్ అనేది ఇస్తుందని చెప్తాం అన్నమాట. సెకండ్ది ఏంటి, సెకండ్ది వచ్చేసి డిఫికల్టీస్ ఇన్ సెలెక్టింగ్ ఏ ట్రూలీ రిప్రజెంటేటివ్ శాంపుల్. ఏంటి డిఫికల్టీస్ ఇన్ సెలెక్టింగ్ ఏ ట్రూలీ రిప్రజెంటేటివ్ శాంపుల్. చూడండి అంటే ఏంటి మనకి difficulties in selecting a truly representative sample produces reliable and accurate results only when they are representative of the whole group. Selection of truly representative sample is difficult when the phenomena under study of a complex nature. అంటే ఏంటి మనకి ఒక శాంపుల్ని సెలెక్ట్ చేసామంటే అది హోల్ పాపులేషన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. అవునా, ఒక శాంపుల్ని అంటే కొంత పాపులేషన్ నుంచి మనం పాపులేషన్ నుంచి కొంత శాంపుల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ పాపులేషన్ సెలెక్ట్ చేసి దాని మీద మనం ఈ పాపులేషన్లో శాంపుల్ సెలెక్ట్ చేసి దాని మీద సర్వే అనేది కండక్ట్ చేస్తాం. అది ఎలా ఉండాలి మనకి ఆ శాంపుల్ మీద సర్వే కండక్ట్ చేస్తే ఆ వచ్చిన రిజల్ట్స్ అనేది మొత్తం హోల్ పాపులేషన్ తగ్గట్టుగా ఉండాలని చెప్పుకుంటాం. అలా ఉంటేనే కదా మనం శాంపుల్ తీసుకుని చేస్తాం. సో అదే చెప్పాం, ఒక శాంపుల్ని సెలెక్ట్ చేసామంటే అది హోల్ పాపులేషన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. అలాంటి శాంపుల్ని సెలెక్ట్ చేయడం అనేది క్విట్ డిఫికల్ట్. అలాంటి శాంపుల్ని సెలెక్ట్ చేయడం అనేది మనకి కొంచెం డిఫికల్ట్ అనేది చెప్పాను. అదే ఇక్కడ డిఫికల్టీస్ ఇన్ సెలెక్టింగ్ ఏ ట్రూలీ రిప్రజెంటేటివ్ శాంపిల్. ఏంటి డిఫికల్టీస్ in selecting a truly representative sample produces reliable and accurate results only when they are representative of the whole group. Selection of truly representative sample is difficult when the phenomena under study of a complex nature. అదే చెప్పమన్నమాట. ఒక శాంపుల్ని సెలెక్ట్ చేసామంటే అది హోల్ పాపులేషన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. అలా శాంపుల్ని సెలెక్ట్ చేయడం అనేది మనకి క్విట్ డిఫికల్ట్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఇంపాసిబిలిటీ ఆఫ్ శాంప్లింగ్. ఇంపాసిబిలిటీ ఆఫ్ శాంప్లింగ్ అంటే ఏంటో చూద్దాం. డిరైవింగ్ ఏ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఈజ్ డిఫికల్ట్ when the universe is too small or too heterogeneous. In this case, census study is the only alternative. However, in studies requiring a high standard of accuracy, the sampling method may be unsuitable. There will be chances of errors even if samples are drawn most carefully. అంటే ఏంటి, మనం తీసుకునే పాపులేషన్ బాగా చిన్నగా ఉన్నా లేదా హెట్రోజీనియస్ పాపులేషన్ అయినా శాంపుల్ సర్వే కన్నా సెన్సస్ సర్వే చేయడమే చాలా బెస్ట్ అన్నమాట. అలా స్మాల్ పాపులేషన్ కానీ హెట్రోజీనియస్ పాపులేషన్ కానీ శాంపుల్ సర్వే చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వదు. అర్థమైందా ఏంటి ఇంపాసిబిలిటీస్ ఆఫ్ శాంప్లింగ్ అంటే చాలా తక్కువ
మనం తీసుకునే పాపులేషన్ బాగా చిన్నగా ఉన్న లేదా హెట్రోజీనియస్ పాపులేషన్ అయినా అంటే తక్కువ పాపులేషన్కి ఉన్నదే తక్కువ పాపులేషన్ దాంట్లో శాంపుల్ సర్వే చేస్తే ఏముంటుంది, సెన్సస్ సర్వే చేసాం అనుకోండి. సెన్సస్ సర్వే ఏంటి మనకి మెయిన్ ఉన్న పాపులేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని కన్సిడర్ చేసుకుంటుంది. అదే శాంపుల్ సర్వే ఏంటి ఉన్న పాపులేషన్లో కొన్ని శాంపుల్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. సో మన దగ్గర ఉన్నదే తక్కువ పాపులేషన్, దానికి ఇంక శాంపుల్ సర్వే చేస్తే మనకి కరెక్ట్ రిజల్ట్స్ ఏమొస్తుంది, అప్పుడు ఏమవుతుంది సెన్సస్ సర్వే చేయడమే బెస్ట్ అని చెప్తాం. అప్పుడు అలా స్మాల్స్ పాపులేషన్ కానీ హెట్రోజీనియస్ పాపులేషన్ కానీ శాంపుల్ సర్వే చేసాం అనుకోండి, ఇలాంటి స్మాల్ పాపులేషన్ కానీ హెట్రోజీనియస్ పాపులేషన్ కానీ శాంపుల్ సర్వే చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇవ్వదన్నమాట. సో దానికి సెన్సస్ సర్వేనే బెటర్. సో ఇంపాసిబిలిటీ ఆఫ్ శాంప్లింగ్ అంటే ఏంటి, డిరైవింగ్ ఏ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఈజ్ డిఫికల్ట్ వెన్ ద యూనివర్స్ ఈజ్ టూ స్మాల్ ఆర్ టూ హెట్రోజీనియస్. ఇన్ దిస్ కేస్ సెన్సస్ స్టడీ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. Moreover, in studies requiring a high standard of accuracy, the sampling method may be unsuitable. There will be chances of errors even if samples are drawn most carefully. అదన్నమాట. ఏంటి చాలా తక్కువ పాపులేషన్ ఉన్న కాడ మనకి శాంపుల్ సర్వే కన్నా సెన్సస్ సర్వే చేస్తేనే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనేసి చెప్పుకున్నాం. అదే శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వదన్నమాట. నెక్స్ట్ అది వచ్చేసి inadequate knowledge in the subject అంటే ఏంటి, యూజ్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్ రిక్వైర్స్ adequate subject specific knowledge in sampling technique. When the researcher lacks specialized knowledge in sampling, he may commit serious mistakes. Consequently, the results of the study will be misleading. అంటే ఏంటి ఇన్అడిక్వేట్ నాలెడ్జ్ ఇన్ ద స్టడీ అంటే, ఎవరైతే పాపులేషన్ మీద రీసెర్చ్ చేస్తారో ఆ రీసెర్చర్కి తీసుకునే శాంపుల్ మీద కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి. అవునా, ఎవరైతే పాపులేషన్ మీద రీసెర్చ్ చేస్తున్నారో ఆ రీసెర్చర్ పర్సన్కి కొంచెం నాలెడ్జ్ అయినా ఆ తీసుకునే శాంపుల్ మీద కొంచెం నాలెడ్జ్ అయినా ఉండాలి. దాని గురించి తెలియకుండా సర్వే కండక్ట్ చేయడం వల్ల మిస్లీడింగ్ రిజల్ట్స్ అనేది ఇస్తుందన్నమాట. అంతే కదా. ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ మీద సర్వే కండక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఈ స్టాటిస్టిక్స్ మీద సర్వే కండక్ట్ చేసినప్పుడు మనం తీసుకున్న శాంపుల్స్ గురించి మనం ఎంతో కొంత తెలిసి ఉండాలి. అలా అయితేనే మనం ఎఫిషియెంట్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలం. అలా కాకుండా మనకి ఏం తెలియదు. ఇప్పుడు స్టాట్ మీద మనం సర్వే కండక్ట్ చేసేటప్పుడు అది స్టాట్ చదివే పిల్లలు చేయకుండా ఫిజిక్స్ చదివే వాళ్ళు కెమిస్ట్రీ చదివే వాళ్ళు వచ్చి చేశారనుకోండి, వాళ్ళకి తీసుకున్న శాంపుల్స్ మీద ఏం అవగాహన ఉంటుంది, ఏదైనా తెలుసా మనం తీసుకునే శాంపుల్స్ మీద కొంచెం కూడా వాళ్ళకి దాని మీద ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం కూడా తెలిసి ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వలేదు, అంతేనా, మిస్లీడింగ్స్ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. అదే చెప్పాడు ఇన్అడిక్వేట్ నాలెడ్జ్ ఇన్ ద సబ్జెక్ట్. మనకి నాలెడ్జ్ ఉంటేనే కరెక్ట్ రిజల్ట్ ఇవ్వగలం. మనం సర్వే కండక్ట్ చేసినప్పుడు తీసుకునే శాంపుల్ మీద మనకి మినిమం నాలెడ్జ్ అయినా ఉంటేనే మనం రిజల్ట్స్ అనేవి ఇవ్వగలం, లేదంటే మిస్లీడింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పాడు. inadequate knowledge in the subject. Use of sampling method requires adequate subject specific knowledge in sampling technique. When the researcher lacks specialized knowledge in sampling, he may commit serious mistakes. Consequently, the results of the study will be misleading. Okay, next topic వచ్చేసి టైప్స్ ఆఫ్ శాంప్లింగ్. ఈ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్లో ఏంటి, 3 టైప్స్ ఉంటాయి. ఏంటవి, సబ్జెక్టివ్ ఆర్ జడ్జ్మెంట్ శాంప్లింగ్, ప్రాబబిలిటీ శాంప్లింగ్, మిక్స్డ్ శాంప్లింగ్. దీన్ని ఎలాగ అడుగుతాడంటే హౌ మెనీ టైప్స్ ఇన్ శాంప్లింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటాడు. అంటే ఎన్ని 3 టైప్స్ ఉన్నాయి శాంప్లింగ్లో,
అవి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ అంటే ఏంటో చూద్దాం. దట్ అంటే ఏంటి, ఏదైనా ఒక శాంపుల్ని సెలెక్ట్ చేయాలంటే ఆ డేటా యొక్క నేచర్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ అవునా ఏంటి, ఏదైనా ఒక శాంపుల్ని సెలెక్ట్ చేయాలంటే ఆ డేటా యొక్క నేచర్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. అదే ద టెక్నిక్ ఆర్ మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ శాంపుల్ ఈజ్ ఆఫ్ fundamental importance in the theory of sampling and usually depends upon the nature of the data, and they are classified into following steps. The technique or method of selecting a sample is of fundamental importance in the theory of sampling and usually depends upon the nature of the data, and they are classified into following steps. ఏంటి, ఏదైనా ఒక శాంపుల్ని సెలెక్ట్ చేయాలంటే ఆ డేటా యొక్క నేచర్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. అండ్ వాటిని మనకి 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఏంటవి 3 టైప్స్? ఫస్ట్ది సబ్జెక్టివ్ ఆర్ జడ్జిమెంట్ శాంప్లింగ్. ఏంటి, సబ్జెక్టివ్ ఆర్ జడ్జిమెంట్ శాంప్లింగ్. సెకండ్ ఏంటి, ప్రాబబిలిటీ శాంప్లింగ్. థర్డ్ ఏంటి, మిక్స్డ్ శాంప్లింగ్. ఏంటి, ఫస్ట్ది సబ్జెక్టివ్ ఆర్ జడ్జిమెంట్ శాంప్లింగ్, అలాగే సెకండ్ది ప్రాబబిలిటీ శాంప్లింగ్, థర్డ్ది మిక్స్డ్ శాంప్లింగ్. సో ఫస్ట్ చూసుకుంటే ఏంటి, సబ్జెక్టివ్ శాంప్లింగ్ అంటే ఏంటంటే ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేయడం అనేది టోటల్గా ఇన్వెస్టిగేటర్ డెసిషన్ మీదనే బేస్ అయ్యి ఉంటుంది. అవునా, ఒక పాపులేషన్ నుంచి మనం శాంపుల్ సెలెక్ట్ చేయడం అనేది టోటల్గా ఎవరి మీద బేస్ అయి ఉంటుంది, ఇన్వెస్టిగేటర్ డెసిషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇలా ఇన్వెస్టిగేటర్ డెసిషన్ మీద బేస్ అవ్వడం వల్ల తనకు నచ్చిన శాంపుల్స్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరగవచ్చు. అంతే కదా, ఇన్వెస్టిగేటర్ మీద బేస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వాడికి నచ్చిన శాంపుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది దీని యొక్క మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట. అంతే కదా, మనం చేయమన్నవి చేయడు, వాడికి నచ్చినవి తీసుకుంటాడు, మనకు కావాల్సినవి రావు. అది ఏమవుతుంది, మెయిన్ డ్రాబ్యాక్ అయిపోతుంది. ఇలా కనుక చేస్తే మనకి ఏమవుతుంది, ఒక శాంపుల్ అనేది ఎంటైర్ పాపులేషన్ని రిప్రజెంట్ చేయలేదు. అంతే కదా, అలా మనకి నచ్చిన వాటిని ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, నచ్చిన శాంపుల్స్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ శాంపుల్ అనేది ఎంటైర్ పాపులేషన్ని రిప్రజెంట్ చేయలేదని చెప్తాం అన్నమాట. అదే చూడండి, సబ్జెక్టివ్ శాంప్లింగ్. ఇన్ దిస్ శాంప్లింగ్ ద శాంపుల్ ఈజ్ సెలెక్టెడ్ విత్ ద purpose in view, and choice of the selecting sample units depends entirely on the investigator, and the main drawback of this sampling is favoritism and nepotism depending upon the beliefs, and thus does not give a representative sample of the పాపులేషన్. అంతే కదా, ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ సెలెక్ట్ చేయడం అనేది ఎవరి మీద ఉంటుంది, టోటల్గా ఇన్వెస్టిగేటర్ డెసిషన్ మీదే బేస్ అయి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేసేవాడి మీద. ఇలా ఇన్వెస్టిగేషన్ డెసిషన్ మీద బేస్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుంది, వాడికి నచ్చిన శాంపిల్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటాడు. అంతే కదా, ఇన్వెస్టిగేటర్కి అప్ చెప్పేసాం అనుకోండి, వాడికి నచ్చిన శాంపిల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాడు. అదే అలా కాకుండా మనం సర్వే కండక్ట్ చేసే ముందే సర్వే అనేది ఇలా ఉండాలి, ఈ శాంపుల్ తీసుకుని చేయాలి అని మనం ఫస్టే చెప్పేసాం అనుకోండి, వాటి మీదే చేస్తారు కాబట్టి అప్పుడు ఆ సర్వే అనేది అన్ని పాపులేషన్లో అన్ని శాంపుల్స్కి వచ్చేస్తుంది. అలా కాకుండా నచ్చిన శాంపుల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సర్వే అనేది ఏమవుతుంది, అది మెయిన్ డ్రాబ్యాక్ అయిపోతుంది. మనకి ఆ శాంపుల్ అనేది ఎంటైర్ పాపులేషన్ని రిప్రజెంట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఈ ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఏంటంటే చూడండి, ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది సైంటిఫిక్ మెథడ్ అన్నమాట. ఏంటి ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది ఏంటి, సైంటిఫిక్ మెథడ్. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేసినప్పుడు ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్ కనుక యూజ్ చేస్తే దానికి ముందుగానే కొంత ప్రాబబిలిటీ అనేది అసైన్ అయి ఉంటుందన్నమాట.
దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్స్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ది ఈచ్ యూనిట్ హ్యాస్ ఈక్వల్ త్రీ ప్రాబబిలిటీ శాంప్లింగ్స్ ఉంటాయి. అవి చెప్తాను చూడండి. ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఈజ్ ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ శాంపిల్స్ according to some laws of chance in which each unit in the population has some definite pre-assigned probability of being selected in the sample. The different types of probability sampling are first each unit has an equal chance of being selected. Second sampling unit have different probabilities of being selected. Third selection of a unit is proportional to the sample size. అంటే మనకి ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది సైంటిఫిక్ మెథడ్ అని చెప్పాం. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ సెలెక్ట్ చేసినప్పుడు ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్ కనుక యూస్ చేస్తే మనం పాపులేషన్ నుంచి శాంపుల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దానికి ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్ కనుక యూస్ చేసామనుకోండి, చేస్తే దానికి ముందుగానే కొంత ప్రాబబిలిటీ అనేది అసైన్ అయ్యి ఉంటుందన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఆర్ చెప్పాడు? ఈచ్ యూనిట్ హ్యాస్ యాన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. పాపులేషన్ నుంచి శాంపుల్గా సెలెక్ట్ చేయడానికి ప్రతి యూనిట్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుందన్నమాట. పాపులేషన్ నుంచి శాంపుల్గా సెలెక్ట్ చేయడానికి, అంటే పాపులేషన్లో అంటే చాలా శాంపుల్స్ ఉంటాయి. దీంట్లో మనం శాంపుల్గా సెలెక్ట్ చేయడానికి ప్రతి యూనిట్కి, అంటే పాపులేషన్లో మోర్ దెన్ యూనిట్స్ ఉంటాయి. సో ఏ ఒక్క యూనిట్ని శాంపుల్గా సెలెక్ట్ చేయాలన్నా ప్రతి యూనిట్కి కూడా ఈక్వల్ ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పాడు. సెకండ్ శాంప్లింగ్ యూనిట్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. శాంప్లింగ్ యూనిట్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. అంటే ప్రతి శాంపిల్కి డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఉంటాయి శాంపిల్ సెలెక్ట్ చేసినప్పుడు. శాంప్లింగ్ యూనిట్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. ప్రతి శాంపిల్కి డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఉంటాయి ఎప్పుడు శాంపిల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు. థర్డ్ సెలెక్షన్ ఆఫ్ ఏ యూనిట్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ది శాంపుల్ సైజ్. సెలెక్షన్ ఆఫ్ ఏ యూనిట్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ద శాంపుల్ సైజ్. శాంపుల్ సైజ్ అనేది శాంప్లింగ్ యూనిట్కి ప్రొపోర్షనేట్గా ఉంటుందన్నమాట. సెలెక్షన్ ఆఫ్ ఏ యూనిట్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ది శాంపుల్ సైజ్. శాంపుల్ సైజ్ అనేది శాంప్లింగ్ యూనిట్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి మిక్స్డ్ శాంప్లింగ్. ఈ మిక్స్డ్ శాంప్లింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ శాంప్లింగ్స్ ఉంటాయి. మిక్స్డ్ శాంప్లింగ్ అంటే ఇఫ్ ద శాంపుల్స్ ఆర్ పార్ట్లీ అకార్డింగ్ టు సమ్ లాస్ ఆఫ్ ఛాన్స్ అండ్ partly according to a fixed sampling rules. They are termed as mixed samplings. The different types of samplings as given above have a number of variations, some of which may be listed below. మనకి మిక్స్డ్ శాంప్లింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ శాంప్లింగ్స్ ఉంటాయన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ శాంప్లింగ్స్ ఏంటంటే ఫస్ట్ది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ SRS. సెకండ్ది స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. థర్డ్ది సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్. ఫోర్త్ది మల్టీ స్టేజ్ శాంప్లింగ్. ఫిఫ్త్ది క్వాషీ ర్యాండమ్ శాంప్లింగ్. సిక్స్త్ది ఏరియా శాంప్లింగ్. సెవెంత్ది సింపుల్ క్లస్టర్ శాంప్లింగ్. ఎయిత్ వచ్చేసి మల్టీ స్టేజ్ క్లస్టర్ శాంప్లింగ్. నైన్త్ వచ్చేసి
క్వాటా శాంప్లింగ్. ఏంటి ఇవన్నీ? మిక్స్డ్ శాంప్లింగ్స్. మిక్స్డ్ శాంప్లింగ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ శాంపుల్స్ ఉంటాయి. అవేంటి? ఫస్ట్ది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్, మల్టీ స్టేజ్ శాంప్లింగ్, క్వాసీ ర్యాండమ్ శాంప్లింగ్, అలాగే ఏరియా శాంప్లింగ్, సింపుల్ క్లస్టర్ శాంప్లింగ్, నెక్స్ట్ మల్టీ స్టేజ్ క్లస్టర్ శాంప్లింగ్, 9th వన్ వచ్చేసి క్వాటా శాంప్లింగ్. ఇక్కడికి మనకి టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చి దీంట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటి? లిమిటేషన్స్ ఆఫ్ శాంప్లింగ్. లిమిటేషన్స్ ఆఫ్ శాంప్లింగ్ అంటే ఏంటో చూద్దాం. శాంప్లింగ్ థియరీ has its own limitations and problems which may be briefly outlined or as follows. ఏంటి? sampling theory has its own limitations అన్నమాట. సో and problems which may be briefly outlined or as follows. ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రాపర్ కేర్ should be taken in the planning and execution of the sample survey, otherwise the results obtained might be inaccurate and misleading. అంటే ఏంటి? శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తున్నప్పుడు ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలా లేకపోతే ఇట్ గివ్స్ ఇన్యాక్యురేట్ అండ్ మిస్లీడింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అని చెప్పాడు. శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తున్నప్పుడు ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్గా కరెక్ట్గా ఉండాలి. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలా లేకపోతే మనకి ఇట్ గివ్స్ ఇన్యాక్యురేట్ అండ్ మిస్లీడింగ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పాడు. అదేనా? ప్రాపర్ కేర్ షుడ్ బి టేకెన్ ఇన్ ది ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది శాంపుల్ సర్వే, అదర్వైజ్ ద రిజల్ట్స్ అబ్టైన్డ్ మైట్ బి ఇన్యాక్యురేట్ అండ్ మిస్లీడింగ్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి sampling theory requires the services of trained and qualified personnel and sophisticated equipment for its planning, execution and analysis. In the absence of these, the results of the sample survey are not trustworthy. అంటే ఏంటి? ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ సర్వే కండక్ట్ చేసినప్పుడు మాత్రమే రిజల్ట్స్ని కరెక్ట్గా ఇస్తుందన్నమాట. ఏంటి? ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ సర్వే కండక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ అనేవి ఎఫిషియెంట్గా వస్తాయని చెప్పాడు అనమాట. ఏంటి? శాంప్లింగ్ థియరీ రిక్వైర్స్ ద సర్వీసెస్ ఆఫ్ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ పర్సనల్ అండ్ sophisticated equipment for its planning, execution and analysis. In the absence of these, the results of the sample survey are not trustworthy. Next వచ్చేసి థర్డ్ ఏంటి? however, if the information is required about each and every unit of the universe, there is no way about to resort to complete enumeration. Moreover, if time and money are not important factors, or if the universe is not too large, a complete census may be better than any sampling method. టైమ్ అండ్ మనీ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కానప్పుడు శాంపుల్ సర్వే కన్నా సెన్సస్ సర్వే కండక్ట్ చేసినప్పుడు బెటర్ రిజల్ట్స్ అనేవి ఇస్తుందని చెప్పాడు అనమాట. ఏంటి? టైమ్ అండ్ మనీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కానప్పుడు శాంపుల్ సర్వే కన్నా సెన్సస్ సర్వే కండక్ట్ చేస్తేనే మనకి బెటర్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. మనకి సెన్సస్ సర్వేలోనే కదా టైము మనీ ఎక్కువ ఖర్చు అవుద్ది. అదే శాంపుల్ సర్వే అయితే టైము మనీ కూడా కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. అదే సెన్సస్ సర్వేలో అయితే టైము కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా టైమ్ అండ్ మనీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కానప్పుడు శాంపుల్ సర్వే కన్నా సెన్సస్ సర్వే కండక్ట్ చేస్తేనే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుందని చెప్పాడు. ఇవి మనకి లిమిటేషన్స్ ఆఫ్ శాంప్లింగ్ థియరీ. ఓకేనా? ఇక్కడికి మనకి శాంప్లింగ్ థియరీ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిందనమాట. మనం దీంట్లో మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే,
అలాగే దాంట్లో 11 స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ ఓవర్ సెన్సెస్, అవి కూడా మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ శాంప్లింగ్, టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ థియరీ గురించి చెప్పుకున్నాం. ఏంటి టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ థియరీ. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ శాంప్లింగ్ అంటే ఏంటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇవి మాట ఇవన్నీ మనకి ఫస్ట్ యూనిట్కి సంబంధించినవి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.